హైదరాబాద్ గండిమైసమ్మ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. తన భూమిని ఓ బడా నిర్మాణ సంస్థకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. తన భూమికి హద్దులు ఏర్పాటు చేయడానికి 6 లక్షల రూపాయలు డిమాండ్ చేశారన్నారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు ఆ యువకుడు. నేను కూడా లాఠీలు పట్టుకొస్తా, కట్టెలు పట్టుకొస్తా అంటే అరే నువ్వు అయి ఉండొచ్చు సార్, నేను నీకు రాలే, నా ప్రాబ్లం చెప్పుకొని వచ్చినా నేను నీకు నా ప్రాబ్లం చెప్తే నువ్వు లేడీస్ మీద ఎందుకు కొడుతావు, ఏం చేస్తావు అంటే మేము పేదోళ్ళం మేము చేయలేమన్నా. ఇంకో మాట ఏం చెప్తుంది తెలుసా సార్, మీరు లంబర్ వాళ్ళు మీరు పెద్దోళ్ళ జోలికి రావద్దంట. అంటే లంబర్ వాళ్ళ గురించి నీకు ఏం తెలుసా, నీకు జాతి తాగపోతావు, నీకు ఏం రైట్స్ ఉన్నాయి అసలు జాతి? సార్ ఆయనకి ఎంత అహంకారం ఇవ్వకపోతే పేపర్లు ఇస్తే పేపర్లు పడేస్తాడు, పేపర్లు పడేస్తాడు. ఎంత అహంకారం అంటే సార్ మీరు కూడా ఇలాంటి. నా ల్యాండ్ నాకు కావాలి, ఆ ల్యాండ్ కోసం మా అన్న చనిపోయిండు, మా బాబాయ్ చనిపోయిండు, నా డాడీ కూడా చనిపోయిండు. వాళ్ళేమో 10 లక్షలు 20 లక్షలు అంటే ఏదైనా మేము ఏం తినేవాళ్ళు 10 లక్షలు ఫోన్ చేసి చేస్తారా సార్, నేను తగలబెట్టుకుంటా సార్, నాకైతే న్యాయం కావాలి. వద్దు నేను తగలబెట్టుకుంటా అంటున్నా సార్, దగ్గర వస్తే తగలబెట్టుకుంటా, నాకు న్యాయం కావాలి సార్, వెంటనే తగలబెట్టుకుంటా. వద్దు సార్ అలా మాట్లాడుతూ ఆ రోజు ఆ ల్యాండ్ కోసం సార్, నాకు న్యాయం కావాలి, వెంటనే ఇల్లే తగలబెట్టుకొని తెస్తా. నాకు కూడా తెలుసు, ఎస్పీ సార్ తెలుసు, అందరూ తెలుసు, నాకు కూడా. నాకు వద్దు సార్, నీ ఏరికి రాను సార్, పిఎస్పీ 1 సైడ్ వచ్చినా అంటే ఏమవుతుందో నాకు తెలుసు, కేసులు వేసి జైల్లో పంపించేస్తారు, ఆ విషయం నాకు తెలుసు. నాకు ఇల్లే న్యాయం కావాలి. నేను సార్తో మాట్లాడాలి సార్, ఇప్పుడు చాలా మాట్లాడేసి మా చెల్లె మీద 2 మా అయ్యకి నోటీస్ ఉన్నాయి, మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఆ ల్యాండ్ మాదే అని. ఈయనేమో ల్యాండ్ మీకు రాదని ఎట్లా చెప్తారు? పాస్బుక్లు ఏమన్నా నేను క్లియర్ చేస్తా, పని కూడా ఫాస్ట్గా చేస్తా, కలెక్టర్ ఆఫీస్కి నేను కూడా ఇప్పుడు మెయిల్ చేస్తా అని చెప్పిండ్రు. పని అయితే ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి. అంటే ఇంత ముందు ఏం జరిగిందంటే అసలు ఈ ల్యాండ్ మీది కాదు అది ఇది అని చెప్పారు. ఆ ల్యాండ్ పేపర్స్ మా దగ్గర ఉన్న మీకు కాదు ల్యాండ్, అది మీకు తప్పు ఉంది అది అని చెప్పారు. ఇప్పుడు పోలీస్ సార్ వాళ్ళు రాగానే లోపలికి పిలిచి కూర్చోబెట్టి పేపర్స్ అన్ని ఇప్పుడు చూసి ఓకే మీ సైడ్ క్లియర్ ఉన్నాయి, నేను చేస్తా, స్పీడ్ అప్ చేస్తా, పని మీ ల్యాండ్ మీకే వస్తుంది అని చెప్పింది. ఆ ల్యాండ్ ఏమో మాది. అంటే ఇప్పుడు సార్ వాళ్ళు ఏమంటారు అంటే ల్యాండ్ మీది కాదు, మీకు సంబంధం లేదు, మీరు రావద్దు, మీరు నంబర్ అది అని చెప్పారు. ఆ లక్ష్మి బాయి ఏమో అమ్మేశ్వరి మీ ల్యాండ్, మీకు సంబంధం లేదు అని చెప్పారు. సరే మాకు సంబంధం లేదు కదా సార్, సంబంధం లేకపోతే కోర్టు నుంచి మాకు పేపర్స్ ఎట్లా ఇస్తారు? ఆ ల్యాండ్ వీలది అని కోర్టు నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు పేపర్లు వచ్చినాయి. అప్పుడే వాళ్ళది 2023లో పిఓపిలో ఉన్నది డేటా, భూతానికి ఉన్నది కనుక పాత అవన్నీ రికమెండేషన్స్ తోనే పిఓపి నుంచి వచ్చినాయి. ఇప్పుడు సక్సెషన్ 14 మీటర్స్ వాళ్ళకి అవ్వాల్సిందే, ఆల్రెడీ నిషేధిత జాబితాలో భూతాన్ ల్యాండ్ లో ఉన్నది, అందుకనే గవర్నమెంట్ లో ఉన్నది. అవి మేము కూడా రిపోర్ట్ పంపించి ఫర్దర్ ఎలాంటి సాయం చేయగలుగుతాం మేము చేస్తామని చెప్తాం. అన్ని ఆరోపణలే ఉన్నాయి కానీ అన్ని పుకార్లే ఉన్నాయి, దానిలో వాస్తవం ఏం లేదు. ఏమున్నది వాస్తవం అది చెప్పాను. అబ్బాయి ఇప్పుడే పని అయితలేదు అది అయితలేదు అని ఆవేశంలో పెట్టాము, అట్లా రావద్దు. ఆయన ఒకటే అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీకి ఒకటే ఆశ, దానికి మీరు ధైర్యం చెప్పాలి, ఆవేశంలో రాకండి, చేయండి అని చెప్పేసి సంజాయించి కొంచెం చెప్పేసి మేము పరిష్కారంకి ప్రయత్నిస్తామని చెప్పి పంపించాం. దానికి ఏమున్నది, ఏం అప్పులు ఉన్నాయో దానికి మనకు సంబంధం లేదు, మా పని మేము చేస్తూనే ఉన్నాము, మా డ్యూటీ మేము చేస్తూనే ఉన్నాము. చట్టం ఒకటికి అందరికీ సమానమే, మేము కూడా అదే చెప్పాను. మేము ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం వాళ్ళ ఊర్లోనే పోయి చేస్తున్నాం, అందరూ సమానమే, చట్టం అందరికి సమానమే. ఏదైనా మా దృష్టికి తీసుకొస్తే మా లోపాలు ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్పాను. వాళ్ళ దోషులు ఎవరైనా సరే ఎంతైనా సరే వాళ్ళ మీద కఠినంగా